యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. 42వ అధ్యాయం యోబు గ్రంథం 8వ అధ్యాయం. నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవుని బిడలుగా నీ మాటలు నా మాటలు యుక్తమైన మాటలుగా ఉండాలి అని దేవుని యొక్క కోరిక. యోబును కూర్చి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, యోబు స్నేహితులను చూస్తూ మాట్లాడిన మాట. యోబు స్నేహితులు యుక్తమైన మాటలు మాట్లాడలేదు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎవరు? దేవుని గురించి తెలిసిన వారు. యోబు దగ్గర పాపిష్టి పనులు చేసే వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని గురించి ఎరిగినటువంటి వారు, దేవుని తెలిసినటువంటి వారు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగినటువంటి యోబు యొక్క 4 స్నేహితులు యోబుని గురించి యుక్తమైన మాటలు మాట్లాడలేదంట. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలం అనుకునేటువంటి మన జీవితాల్లో యుక్తమైన మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే మన నోటికొచ్చిన మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులుగా ఉంటే దేవుని బిడ్డలుగా ఉండవచ్చు మనం. బట్ వీఆర్ డ్రిఫ్టింగ్ అవే ఇన్ అవర్ వర్డ్స్. మన మాటల్లో మనము దారి తప్పుతుంటున్నాం. మన మాటలు దేవునికి నచ్చనటువంటి మాటలుగా మనము గుర్తించాల్సిన వారంగా ఉంటున్నాం. యోబు 4 స్నేహితులు వాళ్ళు పాప పనులు చేసేవాళ్ళు కాదు. దేవుని గురించి గొప్ప జ్ఞానం కలిగిన వారు, దేవుని గురించి అనేక విషయాలు తెలిసినటువంటి వారు, యోబుతో దగ్గరగా ఉండేటువంటి వారు. అంటే నాకు అనిపిస్తుంది వాళ్ళు కూడా ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వారే, లేదా రిచ్ ఇన్ దేర్ నాలెడ్జ్. వారి యొక్క జ్ఞానంలో వారు మంచి ఉన్నత స్థితిలో ఉండేటువంటి వారే. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు మాట్లాడలేదు. అంటే మన జీవితాల్లో మనము మనుషుల గురించి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎవరిని గురించి అయినా మంచి మాటలు చెప్పాలంటే ఇంకా మళ్ళీ మనం కొన్ని సందర్భాల్లో ఇంకా మనం కొడతాం, బాగా గ్యాస్ కొట్టి వాళ్ళని అంత పైకి ఎత్తుతాం. ఎంత పైకి ఎత్తుతామంటే వాళ్ళు కూడా గుర్తించలేరు మనం అంత పైకి ఎత్తుతున్నామని. మనుషుల గురించి చాలా మాటలు మాట్లాడతాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు పలకలేదు. దేవుని బిడలగా దేవుని విషయాల్లో మన మాటలు సరిగా ఉండకుండా ఉంటున్నాయి. అది దేవుడు చెప్పేటువంటి మాట. మనుషుల దగ్గర మన మాటలు బాగుండవచ్చు, స్నేహితుల దగ్గర మన మాటలు బాగుండవచ్చు, బంధువుల దగ్గర బాగుండవచ్చు. దేవుడు అంటున్నాడు, యువర్ వర్డ్స్ ఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ఎ హ్యూమన్స్. మనుషుల ఎదుట నీ మాటలు సరి అయిన మాటలే, కానీ దేవుని విషయాల్లో మన మాటలు సరిగా లేవంట. మరి యోబు మాటలు ఎలాంటి మాటలు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది యుక్తమైన మాటలు. యుక్తమైన మాట అంటే దేవుని స్వభావానికి సంబంధించినటువంటి మాట, అది సత్యమైనటువంటి మాట, విశ్వాసంతో కూడినటువంటి మాట. ఈ 3 లక్షణాలు కలిగినదే యుక్తమైనటువంటి మాట. మరొకసారి చెప్తాను. ఒకటి, ఆ యుక్తమైన మాటకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే దేవుని స్వభావానికి సంబంధించిన మాట. రెండవదిగా అది సత్యమైనటువంటి మాట. మూడవదిగా అది విశ్వాసంతో కూడిన మాట. అయితే ఆ మాటలను చూసి దేవుడు అంటాడు యుక్తమైన మాట. దేవుని బిడ్డలారా, యోబు స్నేహితులు యుక్తమైన మాటలు మాట్లాడలేదు, దేవుని గురించి యుక్తము కాని మాటలు మాట్లాడారంట. అంటే అనేక అధ్యాయాలు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు అన్నిటి ఒక్కసారి కొట్టేశాడండి, మొత్తం కొట్టిపడేశాడు. మీరు నన్ను గూర్చి యుక్తమైన మాటలు మాట్లాడలేదు. యోబు నన్ను గూర్చి యుక్తమైన మాటలు మాట్లాడాడు. దేవుని బిడలారా, మరి యోబు మాట్లాడినటువంటి మొదటి యుక్తమైన మాట ఏంటంటే యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు అనేటువంటి మాట యోబు దేవుని గురించి యుక్తముగా పలికాడు. రెండవదిగా అది యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. రెండవదిగా యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో యోబు అంటాడు కదా, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. నేను ఎప్పటికీ దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తిని.
అని యోబు దేవుని యందు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా యోబును మనం చూస్తాం. అంటే తన జీవితంలో పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా, ఎంతగా తాను పడిపోయినా, ఎంతగా తన జీవితంలో నష్టం వచ్చినా, యోబు దేవుని యందు మాత్రము తన నిరీక్షణను వదిలిపెట్టలేదు. యోబు అంటాడు, ఒకవేళ నా పిల్లలను చంపేశాడు, నా యొక్క ఆస్తి పోయింది, అన్ని నాకు దూరం చేశాడు సాతాను, ఒకవేళ దేవుడు నన్ను చంపినా స్టిల్ ఐ విల్ హ్యావ్ ఎ హోప్ ఆన్ హిమ్. ఆయన యందు నేను విశ్వాసము నిరీక్షణ ఉంచుతాను. దేవుని బిడ్డలారా, మూడవదిగా యోబు పలికినటువంటి యుక్తమైన మాట యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడు అంటే నన్ను విమోచించే దేవుడు ఇప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. ఈ సమయంలో కూడా ఆయన నా జీవితంలో విమోచన కార్యాలు, నా కుటుంబ విషయంలో విమోచన కార్యాలు చేసేటువంటి దేవుడు అని మూడవ యుక్తమైన మాట మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నాలుగవదిగా పోయిన వారం మనం ధ్యానం చేశాం, పోయిన గురువారం యోబు గ్రంథం 23వ అధ్యాయంలో 10వ వచనంలో, నేను నడిచిన మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అంటే కష్టాలు మన జీవితాన్ని శుద్ధి చేస్తాయి, కష్టాలు మన జీవితంలో దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా మారుస్తాయి అనేటువంటి సందేశాన్ని గత వారంలో మనం విన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్యం, యోబు పలికినటువంటి యుక్తమైన మాట ఏంటంటే, బైబిల్లో గమనిస్తే యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. యోబు పలుకుతున్నటువంటి మాట మొదటి వచనంలో ఉంటుంది, అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? యోబు దేవుని గురించి పలికినటువంటి యుక్తమైన మాట, సత్యమైన మాట, విశ్వాసంతో కూడినటువంటి మాట, దేవుని యొక్క స్వభావానికి సంబంధించిన మాట ఏంటంటే, ఆయన కార్యములు స్వల్పములు అని చెప్పలేదు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు అంటే 25వ అధ్యాయంలో దేవుని కార్యాలు గురించి కాదు, అది 25వ అధ్యాయంలో తన స్నేహితుడు మాట్లాడినటువంటి మాట. మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు దేవుని కార్యాలను గురించి వివరించాడండి. వివరించి ఆ కార్యాలన్నీ చెప్పిన తర్వాత ఇవి స్వల్ప కార్యాలు, ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయంటే గుసగుసలాడేటువంటి మాటలుగా ఉన్నాయి. అంటే అసలైన స్వరము ఒకటి ఉంటుంది, గుసగుస ఒకటి ఉంటుందండి. అంటే ఎక్కడి నుంచో దూరంగా మాట్లాడేటువంటి మాట అసలైనటువంటి మాట, దగ్గరకు వస్తుండగానే ఆ మాట చాలా స్వల్పముగా, చాలా వీక్గా, చాలా తక్కువ స్థాయిలో వినబడుతుంది. యోబు అంటున్నాడు, దేవుని కార్యాలు, అసలైన కార్యాలు, చాలా గొప్ప కార్యాలు, మన దగ్గర జరిగేటువంటి కార్యాలు స్వల్పమైన కార్యాలు అని చెబుతూ ఏమంటున్నాడంటే, మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా అని చెబుతూ అంటాడు. అసలు ఆయన ఒరిజినల్ వాయిస్ ఏంటి? గర్జన. తర్వాత అంటాడు కదా, గర్జన చేయు ఆయన మహాబలము ఎంతైనది ఎవడు గ్రహింపగలడు. అసలు దేవుని యొక్క వాయిస్ ఎలాంటిదంట? గర్జన. కానీ మన దగ్గరకు వస్తున్న ఆ వాయిస్ మనం బేర్ చేయలేము కాబట్టి ఇట్ విల్ బి రెడ్యూస్డ్. మన ఫ్రీక్వెన్సీకి సరిపోయిన రకంగానే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు, అసలు దేవుని యొక్క స్వభావం ఏంటంటే గర్జన. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, ఆయన స్వరము దేవదారు వృక్షములను విరుచును. దేవుడు ఒక్కసారి మాట్లాడాడంటే అతి ఎత్తైన, అతి బలమైన చెట్లు ప్రపంచంలో ఏవైనా ఉన్నాయంటే దేవదారు వృక్షాలు. వాటిని దేవదారు వృక్షాలు అంటారు. అలాంటి వృక్షాలు దేవుని యొక్క స్వరానికి ముక్కలైపోతాయంట. ఎక్కడో 3వ ఆకాశంలో ఉండేటువంటి దేవుడు మాట్లాడితే, ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో కొండ మీద ఉండేటువంటి ఆ యొక్క చెట్లు ముక్కలైపోతాయి. దేవుని యొక్క స్వరము గర్జన. కానీ మన దగ్గరకు వస్తున్నగానే అది గుసగుస. ఏంటి యోబు, ఏం మాట్లాడుతున్నా నువ్వు? దేవుని గురించి యుక్తమైన మాట ఇదేనా అని నాకు అనిపించింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మాట్లాడుతున్నాడు? తన జీవితంలో తన బిడ్డలు చనిపోయారు, తన ఆస్తి పోయింది, తన అంతస్తు పోయింది, తనకున్న గౌరవం పోయింది, తన శరీరం క్షీణించింది, తన భార్య చీదరించుకుంటుంది, పరిస్థితులన్నీ ఆ రకంగా ఉండగా ఇప్పుడు నా ఎదుట వినబడేటువంటిది గుసగుస. అసలు దేవుని యొక్క స్వభావం గర్జన.
దేవుని బిడ్డలారా అంటే సింపుల్గా చెప్తున్నాడు, నాకు స్నేహితులారా మీకు దేవుని గురించి తెలిసింది చాలా తక్కువ, దేవుడు చాలా అనంతుడు. హల్లెలూయా. తెలిసినటువంటి దాంట్లోనే మీరు చాలా రెచ్చిపోయి అధ్యాయాలు మాట్లాడారు, కానీ దేవుడు ఎవరు అనుకున్నారు తెలుసా? ఆయన అనంతుడు. హీఈస్ హ్యూమన్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లోకంలో ఉండేటువంటి కృత్రిమమైన జ్ఞానమైన లేకపోతే అపారమైన మేధస్సు అయినా దేవుని గురించి తెలుసుకునేది ఏంటంట? గుసగుస మాత్రమే. అసలైన గర్జన తెలియదు. అంటే తన జీవితంలో పరిస్థితులన్నీ చేదాటిపోతుంటాయి, పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయి, పరిస్థితులన్నీ ఆందోళనకరంగా ఉన్నాయి, పరిస్థితులన్నీ అతని జీవితంలో ప్రజలు ప్రశ్నించే స్థితిలో ఉన్నప్పుడు యోబు అంటున్నాడు, ఇప్పుడు నా జీవితంలో జరుగుతున్నటువంటిది ఏంటి తెలుసా? గుసగుస. నా జీవితంలో జరుగుతున్నటువంటిది గుసగుస లాంటిదే. ఐఎమ్ ఏబుల్ టు హియర్ ఎ వెరీ ఫీబుల్ వాయిస్. యాక్చువల్లీ గాడ్స్ వాయిస్ ఇస్ అ రోరింగ్ వాయిస్. దేవుని యొక్క స్వరము గర్జన స్వరము. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకు తెలిసిన జ్ఞానంతో మనం ఏం చేస్తాం తెలుసా? తెలిసిన జ్ఞానంతో దేవుని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతాం. దేవుని గురించి మాట్లాడడానికి మనం వెనుకాడమండి. యోబు అంటున్నాడు, ఆయన అనంతుడైనా, ఆయన స్వరం గర్జన అయినా నీకు తెలిసింది గుసగుస లాంటిదే. చాలా తక్కువ నీకు తెలిసింది. దానికే నువ్వు రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతుంటున్నావు. అంటే ఇంకొక మాట చెప్తున్నాడు, ఓవర్ చేయొద్దు, దేవుని దగ్గర మర్యాదగా ఉండు. దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన జ్ఞానంతో చాలా సందర్భాలు, దేవా ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉంటున్నావు, ఎందుకు నన్ను పట్టించుకోకుండా ఉంటున్నావు, ఎందుకు నా జీవితంలో దేవుని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోతామండి. మనం దేవుని శక్తిని అనుమానించే స్థాయికి వెళ్ళిపోతాం. అందుకే యోబు అంటున్నాడు, మీరు ఏదో రెచ్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు, అసలు దేవుడు ఎవరు అనుకున్నారు? చూడండి ఏమంటాడు, 26వ అధ్యాయం 7వ వచనం. శూన్యమండలం పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను. శూన్యము పైని భూమిని దేవుడు ఏం చేశాడంట? వ్రేలాడదీశాడంట. ఇప్పుడు మీరు కింద కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అంటే, ఒక చైర్ భూమి పైన ఉంది కాబట్టి మీరు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? వెరీ సింపుల్. నేనేం ఐఏఎస్ కోసం ఐపీఎస్ కోసం అడగలే. మీరు చైర్ పైన ఎందుకు కూర్చున్నారు కదమ్మా, అందరు చైర్ పైనే. మీరు ఎట్లా చూస్తున్నారంటే, మేము కింద నేల పైన కూర్చున్నాం, దుమ్ములో ధూళిలో కూర్చున్నాం అంటూ చూస్తున్నారు. చైర్ పైన ఎందుకు కూర్చున్నారు మీరు? సరే, ఇప్పుడు నా ప్రశ్న మారుస్తాను. అంతరిక్షంలోనికి, చంద్రమండలం పైకి ఈ యొక్క సైంటిస్టులు, ఆస్ట్రోనాట్స్ అంటారు కదా, వ్యోమగాములు వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చుంటారా, తేలుతూ ఉంటారు కదా. అంటే మీకు జీకే చాలా ఎక్కువ కదా. చంద్రమండలంలో ఉన్న విషయాలు తెలుసు, కానీ భూమిపైన చైర్ ఎందుకు ఉందో తెలియదు. సూపర్ మీరు, అంటే మీ నాలెడ్జ్ ఓ రేంజ్లో ఉంది. సరే, వాళ్ళు ఎందుకు అక్కడ తేలి ఆడుతుంటున్నారు, మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు? అక్కడ ఎందుకు వాళ్ళు తేలి ఆడుతున్నారంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు. నీళ్ళు ఇట్లా పోసుకుంటే నీళ్లు కొట్టుకొని పోతూ ఉంటాయి, నీళ్లు లోపల పడవు. వాళ్ళు నీళ్ళ దగ్గరికి పోయి తాగాలి. మర్యాదగా నోట్లో పెట్టుకున్నారో తాగుతారు. మనలాగా ఇట్లా ఎత్తి తాగి ఓవర్ చేశారంటే నీళ్లు తాగలేరు. నీళ్ళ కోసం పోతూ ఉండాలి వీళ్ళు. భూమిపైన ఎందుకున్నాము అంటే, మనము ఒక స్థలంలో కూర్చోగలుగుతున్నాం, నీళ్లు తాగగలుగుతున్నాం అంటే వెరీ సింపుల్. భూమిపైన దేవుడు గురుత్వాకర్షణ శక్తిని పెట్టాడు. లేకపోతే దొరుకుతామా మనం? ఎగిరిపోయిందాం, ఏమీ లేకుండానే దొరకం మనం. ఇంకా గురుత్వాకర్షణ శక్తి లేకపోతే ఇంకా చర్చిలో ఒక రేంజ్లో అక్కడొకరు ఇక్కడొకరు దయ్యల్లాగా వేలాడుతూ ఉండేటువంటి వారు. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు భూమిని శూన్యములో వేలాడదీశాడంట. నీవు కూర్చోడానికి ఒక భూమి అవసరమైతే, కానీ ఆ భూమిని ఎక్కడ పెట్టాడంట? దేవుడు శూన్యములో వేలాడదీశాడంట. వేలాడదీయడం అంటే దేనికొక దానికి కనెక్ట్ అయి ఉండాలి కదండి, దేనికొక దానికి కనెక్ట్ అయి ఉండాలా, దాన్ని వేలాడదీయబడ్డాం అంటాం. ఇప్పుడు అడుగుదాం, భూమిని శాస్త్రవేత్తలు పైకి వెళ్ళి చాలా ఫోటోలు తీశారు కదా, చంద్రమండలం నుంచి భూమి ఇట్లా ఉంటుంది, లేకపోతే ఇంకొక అంగారక గ్రహం నుంచి భూమి ఇట్లా ఉంటుంది అని ఫొటోస్ తీశారు. ఇప్పుడు ఈ ఫొటోస్లో ఎక్కడైనా భూమిని ఎవరైనా ఇట్లా వేలాడదీసినట్టుందా? లేదు. కానీ భూమి శూన్య మండలంలో ఉంది. యోబు అంటున్నాడు, దేవుని గురించి నీకు తెలిసింది గుసగుసనే. అసలు ఆ భూమిని ఎలా వేలాడదీశాడు? వేలాడదీయాలంటే ఒక దారం ఉండాలి, దానికి ఏదో కట్టబడి ఉండాలి. ఏమీ లేదు, ఏమీ లేకుండానే భూమిని శూన్య మండలంలో వేలాడదీశాడు. గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఎర్త్ హ్యాంగింగ్ ఆన్ ఇన్ ఎంప్టీ స్పేస్ ఆర్ వ్యాక్యూమ్. అంటే ఆ శూన్యములో దేవుడు భూమిని వేలాడదీశాడు. అసలు అది అర్థం కాదు. వేలాడదీయబడము అంటే అర్థం ఏంటి తెలుసా? అది ఎక్కడో ఒక చోట తగులుకొని ఉంటుంది, ఎవరో దాన్ని పట్టుకొని ఉంటారు. మరి భూమి
భూమిని ఎవరు పట్టుకున్నారు? అది అర్థం కాక పూర్వకాలంలో ఏమనుకున్నారంటే అట్లాస్ అనేటువంటి వ్యక్తి భూమిని మోస్తున్నాడు, అందుకే అట్లాస్ సైకిల్ అనే పేరు పెట్టారు. మా సైకిల్ కూడా భూమిని అట్లాస్ మోసినట్టుగా మోస్తుంది. పాతకాలం సైకిల్ పేరు అట్లాస్, తొక్కిన వారికి తెలిసి ఉంటుంది. లేదా ఇంకా కొంతమంది ఏమనుకున్నారంటే ఒక తాబేలు భూమిని మోస్తుంది అని భావించారు, భూమిని గురించి తెలియనప్పుడు. కానీ వేల సంవత్సరాల క్రిందటే యోబు అంటున్నాడు, శూన్య మండలంలో దేవుడు భూమిని వేలాడదీశాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, 26:8, వాటి క్రింద మేఘములు చినిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. నీళ్లు బంధించబడ్డానంట. మేఘాలలో ఏమున్నాయి తెలుసా? నీటి బిందువులు ఉన్నాయి, నీటి రేణువులు ఉన్నాయి. అవన్నీ చాలా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే వర్షంలాగా నీటిలాగా మారుతాయి. ఇవన్నీ దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క మేఘాల్లో ఈ పార్టికల్స్ అన్నీ వేరువేరుగా ఉన్నాయి, ఇవన్నీ కలిసాయంటే అది వర్షంలాగా ఆ మేఘాలలో ఉన్నటువంటి ఆ యొక్క నీటి బిందువులు ఘనీభవించి వర్షముగా కురిస్తాయి. ఇప్పుడు యోబు అంటున్నాడు, అసలు మేఘాలలో నీళ్ళను ఎట్లా బంధించాడు దేవుడు? నీళ్లు బంధించాలి అంటే నీళ్లు నా దగ్గర ఉండాలంటే ఒక కంటైనర్ ఉండాలి, ఒక కంటైనర్ ఉండాలి. దీంట్లో నీళ్లు బయటికి పోవు, నీళ్లు ఇక్కడే ఉంటాయి. మేఘాలలో నీళ్ళని ఎట్లా బంధించాడు? అసలు మేఘాల చుట్టూ ఉండేటువంటిది ఏమి ఘన పదార్థం కాదు కదా, లేకపోతే అది ఏదో ఒక సాలిడ్ మెటీరియల్ కాదు. అయినా మేఘాల్లో నీళ్ళని ఎట్లా బంధించాడు? ఒకసారి చెప్పాను, మేఘం యొక్క బరువు ఎంత? మేఘం అట్లే భూమి మీదకి వచ్చి పడిందంటే దేవుని బిడ్డలారా ఒక్క మనిషి కూడా బ్రతకడు, ఒక్క మనిషి కూడా బ్రతకడు. ఎందుకు తెలుసా? అంత బరువు ఉంటుంది మేఘం, అంత బరువు ఉంటుంది. ఆ మేఘాల్లో నుంచి చిన్న చిన్న వడగండ్లు పడితేనే చచ్చిపోతారు మనుషులు, పిచ్చలైపోతాయి అద్దాలు, బిల్డింగ్స్ అన్నీ కూడా. ఇక మేఘమే పడిందంటే, అందుకే యోబు అంటున్నాడు, మనకు తెలిసింది ఎంత బాబు, ఎందెందో మాట్లాడుతున్నారు మీరు, మనకు తెలిసింది గుసగుసనే. దేవుడు అనంతుడు. దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మేఘాలు ఎందుకున్నాయంటే మనం ఏం చెప్తాం తెలుసా? సింపుల్గా వర్షం పడ్డానికి, సూర్యకిరణాలు భూమిని తాకకుండా దేవుడు ఒక ఓజోన్ లేయర్ ఉంచాడు. ఈ మేఘమండలం పైనే కదా అది ఉండేది అని ఇలాంటి తలంపులు ఉంటాయి. యోబు ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. పరలోకంలో ఉండేటువంటి సింహాసనపు కాంతి భూమిపైకి వచ్చిందంటే తట్టుకోలేం. ఆ కాంతి భూమిపైన రాకుండా దేవుడు ఏం చేశాడంట, మేఘములను వ్యాపింపజేసి ఆ కాంతిని భూమిపైకి రాకుండా చేశాడంట. దేవుని చూచినటువంటి ఏ నరుడు బ్రతకడండి. మోషే ఆ మండుచున్న పొదను చూసి భయపడ్డాడు. మండుచున్న పొదలో దేవుని యొక్క ఇండైరెక్ట్ వెలుగు అక్కడ ఉంది, డైరెక్ట్ వెలుగు కాదు అది. దాన్ని చూస్తేనే వణికిపోయాడు. ఇప్పుడు పరలోకం నుంచి దేవుని సింహాసనం మీద నుంచి వెలుగు వస్తే మనిషి భరించలేడు, అందుకే దేవుడు మేఘాలను పెట్టాడంట. దేవుని బిడ్డలారా ఇప్పుడు యోబు అంటున్నాడు, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత, అంటే 1వ వచనం నుంచి ఎన్నో వచనం వరకు యోబు మాట్లాడతాడు, 13వ వచనం వరకు మాట్లాడిన తర్వాత యోబు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఇప్పుడు చదవండి 14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? దేవుని బిడలారా మనకు తెలిసినది గుసగుస, కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన శూన్యములో భూమిని వేలాడదీశాడు. ఆయన జ్ఞానము అపారము, ఆయన శక్తిని శోధించుట మన చేత కాదు. అందుకే ఆయన మహాబలమును ఎంతైనది గ్రహింపగలవాడెవడు? దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకు తెలిసిన కొద్ది జ్ఞానముతోనే దేవునికి వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. మనకు తెలియకపోయినా తెలిసినట్టుగా ఆయా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. అందుకే అవి యుక్తమైన మాటలు కాదు. యుక్తమైన మాటలు ఏంటంటే దేవుని గురించి నీకు తెలిసినది చాలా తక్కువ, దేవుని గురించి మాట్లాడడానికి వెనుకాడు, దేవుని ప్రశ్నించడానికి వెనుకాడు. ఒకవేళ ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చీమ అందరం చూసింటాం కదా, చీమను తీసుకెళ్ళి సముద్రం దగ్గర పెట్టామంటే చీమ ఏమంటుంది తెలుసా? ఏదో తడి ఉంది ఇక్కడ, ఏదో శబ్దం వస్తుంది ఇక్కడ. చీమ జ్ఞానం, చీమ ఉండేది అంత, ఇంకా దానికి తెలివి కూడా ఎక్కువ. బైబిల్లో వ్రాయబడింది, సొలొమోను సామెతల గ్రంథంలో, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో. చీమకుండే జ్ఞానం మహాజ్ఞానం. మనం ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇప్పుడు కడుతుంటున్నాం. చీమలు ఎప్పటి నుంచో అవి అపార్ట్మెంట్స్లో ఉంటాయి తెలుసా. చీమ పుట్టను మనం పైన చూసిన తర్వాత అది
అలవాటైపోతే, ఒకసారి యూత్ మీటింగ్లో నేను చూపించాను, చీమ ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. చీమ దగ్గర కాలనీస్ ఉంటాయి, చీమ దగ్గర స్టోరేజ్ ఏరియాస్ ఉంటాయి. అంటే మన పాతకాలంలో ఈ కర్దనాలలో బియ్యాన్ని నిల్వ ఉంచినట్లుగా చీమలు నిల్వ ఉంచుకుంటే పెద్ద సామ్రాజ్యం అండి, కొన్ని ఎకరాల వరకు వ్యాపిస్తుంది తెలుసా భూమి లోపల. ఆ భూమి లోపల చీమ వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం, ఈ చీమ ఎంత అంత చీమ లోపల పోయి ఏం చేస్తుంటుంది, ఇది ఎట్లుంటుందో. చీమ సామ్రాజ్యాన్ని నిర్మిస్తే వర్ణించలేం. ఇట్ ఈస్ బియాండ్ అ హ్యూమన్ టెక్నాలజీ. ఇప్పుడు మనము ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆయా షెల్ఫ్లు అవి కట్టుకుంటున్నాం మనం. కానీ చీమ ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్లో దేవుని బిడ్డలారా, దానికి కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది తెలుసా. మనం ఇప్పుడు ఏసీలు పెట్టుకొని కూలర్లు పెట్టుకొని రెచ్చిపోతున్నాం. చీమ అంటది ఆ కూలింగ్ సిస్టమ్ నాకు ఎప్పుడో తెలుసు. అలాంటి చీమను సముద్రం దగ్గరికి తీసుకుపోతే ఏమంటుంది తెలుసా. చీమ ఏంటి సముద్రం మీద శబ్దం చేస్తుంది, ఎంత చల్లగా వస్తుంది. చీమ జ్ఞానంతో సముద్రాన్ని అర్థం చేసుకోగలదా? చీమ తన జ్ఞానంతో సముద్రపు లోతును తెలుసుకోగలదా? చీమ తన జ్ఞానంతో సముద్రం లోపల ఏమేముందో తెలుసుకోగలదా? చీమ ఇంటెలిజెంటే, కానీ చీమ సముద్రాన్ని గురించి తెలిసింది ఎంత అంటే చాలా స్వల్పము. నీకు నాకు దేవుని గురించి తెలిసింది ఏంటంటే చీమకు తెలిసిన దానికంటే తక్కువ. అందుకే యోబు అంటున్నాడు, ఆయన గర్జన ఉంది కానీ మనకు తెలిసింది గుసగుసనే. ఆయన గర్జన ఉంది, ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తి సామర్థ్యాన్ని ఎవరు వర్ణించగలరు? అందుకే పౌలు ఏమంటాడు తెలుసా, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. చాలా అద్భుతంగా రాశాడు పౌలు. ఏమంటున్నాడు? దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమని చెప్పలా. ఏమంటాడు ఫస్ట్లో? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము అంటే ఒక్కసారి పౌలు ఆలోచనలో పడిపోయాడు. దేవా, నీ జ్ఞానము నీ యొక్క సృష్టిలో చూస్తే ఎంత గొప్పది ప్రభా, అసలు ఎంత గొప్పది అని చెబుతూ, దేవా నీ తీర్పులు ఎంతో అశక్యములు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే పౌలు చెప్పే మాట, గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన, అపారమైన జ్ఞానం నేను కలిగిన, యవన ప్రాయములో అధికారాన్ని పొంది నా యొక్క మతపరమైనటువంటి ఛాందసవాదంతో నేను వికృతంగా ప్రవర్తించిన ప్రభువా, నీ జ్ఞానాన్ని చూస్తే ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ లార్డ్. దేవుని బిడలారా, యోబు అంటున్నాడు ఆయన జ్ఞానము అపారము, అది గుసగుస లాంటిదే. ఇప్పుడు పౌలు అంటున్నాడు ఆయన జ్ఞానం ఎంతో వర్ణించడం అశక్యము, దానికి చెప్పడానికి సాధ్యం కాదు, చెప్పలేనంత. కానీ మన జీవితాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు నా జీవితంలో ఎందుకు చేస్తున్నాడు ఇట్లా, నా కుటుంబంలో ఎందుకు చేస్తున్నాడు ఇట్లా, నా యొక్క జీవితంలో ఎందుకు ప్రార్థన. వి క్వశ్చన్ గాడ్. మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. దేవా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వవు, ఎందుకు నా జీవితంలో మనలో తప్పులు ఉన్నాయో లేదా పరీక్షించుకోం. మనం దేవుని దగ్గరికి, లేకపోతే ఇంకో మాట చెప్తాను, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి అడుగుతాం, ఎందుకు ఇంకా ఇట్లుందే బ్రదర్, ఎందుకు ఇంట్లా అంటే దేవుని సేవకుడు ఏందో తెలిసినట్టు, మీకంటే ఏం తెలియదు నాకు. కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. దేవుని బిడలారా, మనకు తెలిసిన దాంతోనే మనము ఆలోచన చేస్తాం. ఎందుకు, ఏ రకంగా, దేవుడు ఎందుకు చేయకుండా ఉన్నాడు. వి క్వశ్చన్ గాడ్. దేవుని బిడలారా, యోబు జీవితాన్ని చూసి వాళ్ళ స్నేహితులు అంటున్నారు, నీలో పాపం ఉంది కాబట్టి శిక్ష వచ్చింది, నీలో పాపం ఉంది కాబట్టి నీ పిల్లలు చనిపోయారు, నీలో పాపం ఉంది కాబట్టి నీ ఆస్తి పోయింది, నీలో పాపం ఉంది కాబట్టి నీ శరీరంలో వ్యాధి వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటే యోబు విని లాస్ట్కి ఏమంటున్నాడు తెలుసా? దేవుని జ్ఞానం మీకేం తెలుసు, అసలు పరలోకంలో ఏం జరిగింది, భూలోకంలో నా శరీరంలో ఏం జరిగింది, నా కుటుంబం పైన ఏం జరిగింది, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దాట్. దాని గురించి మీకు తెలియదు. మీకు తెలిసిందంతా గుసగుస. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రార్థన ఆగిపోయిందా, స్తుతి ఆరాధన ఆగిపోయిందా, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం బరువైపోయిందా, నీ జీవితంలో సమస్యలలోనే ఉంటూ దేవునికి దూరం అయిపోతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడు మాట, గుసగుసనే నీకు తెలిసింది, ఇంకా గర్జన ఉంది. దేవుని యొక్క అనంత జ్ఞానము, ఆయన నిత్య ప్రణాళికలో నీవున్నావన్న సత్యాన్ని మర్చిపోవద్దు.
మరిచిపోయేటువంటి వ్యక్తి జీవితంలో నిరాశ, నిస్పృహ, గొనుగుడు, సనుగుడు, దుఃఖము, వేదన అంతా నాకు మేలుకరంగానే చేసే దేవుడు ఉన్నాడు. తన వాగ్దానాలు నెరవేరుస్తాడని నమ్మే వ్యక్తి జీవితంలోనే దేవుని కార్యాలు జరుగుతాయి. ఈరోజు దేవుని ఎదుట క్షమాపణ కోరుదాం. దేవా, ఆయా సందర్భాల్లో నేను సనిగాను, గొనిగాను, ప్రశ్నించాను, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేశాను అనే ప్రశ్నలు నేను వేసుకుంటూ నేను బాధించాను ప్రభా, క్షమించండి. నా జీవితంలో ఇంకా నేను చూచింది 1%, 99 నా జీవితంలో నెరవేర్చబోతున్నావు, ఇంకా మేలు చేయబోతున్నావు, ఇంకా ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ఇంకా దీవెనలు రాబోతున్నాయి. నేను నమ్ముతున్నాను ప్రభా. ఇఫ్ యు బిలీవ్ దాట్, దేవుని కార్యాలను చూస్తావు. యోబు జీవితంలో 26వ అధ్యాయంతోనే ముగించబడల. ఆ తర్వాత 16 అధ్యాయాలు దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇంకా ఇప్పటికీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటూ యోబు జీవిస్తూనే ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు తలమానికంగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభా, ఏ విషయంలో నేను సనిగానో, గొనిగానో, దుఃఖపడానో నన్ను క్షమించు ప్రభా, నాకు శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయి అని విశ్వాసంతో మనం దేవుని వైపు చూద్దాం. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు, మహాగణుడమైనటువంటి తండ్రి మీకు వందనాలు, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన నీ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము గుసగుసనే వింటున్నాం ప్రభా ఇప్పుడు, కానీ గర్జన ఉంది అన్న సత్యాన్ని మేము మర్చిపోయాం ప్రభా. అపవాది క్రియలు లయమగునుగాక. బైబిల్లో మా కొరకు మీ తలంపులు ఏవో దాన్నే మేము నమ్ముదుముగాక. మనుషులు చెప్పిన మాటలు, రిపోర్ట్స్ అన్ని క్యాన్సల్ అయిపోవునుగాక. దేవుని యొక్క గొప్ప కార్యములే చూచుదుముగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇప్పటి నుంచే కార్యములు జరుగునుగాక. అయినా మీ కార్యాలు మీరు జరిగించి సంపూర్తిగా మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుమని మా జీవితాల్లో మా దేవుడైన మీరు సజీవుడై ఉండగా, పునరుత్థానుడైన దేవుడుగా మీరు మా జీవితాల్లో ప్రతిరోజు ప్రతి విషయాన్ని మీరే హ్యాండిల్ చేస్తుండగా నీకు వందనాలు చెల్లిస్తూ, అంతా మా మేలు కొరకే అని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ, శ్రేష్టమైన దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు మావే అని ఒప్పుకుంటూ సాతానుతో ఒక మాట మాట్లాడుతున్నాం ప్రభా. సాతానా, నీ యొక్క తలంపులు, నీ యొక్క కార్యాలు మా జీవితాల్లో అస్సలు నెరవేరవు. ఒకవేళ నెరవేరినా అది అంతా మా మేలు కోసమే, అంతా మా క్షేమం నిమిత్తమే అని మేము నమ్ముతున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని, యోబు దేవుడుగా, యోసేపు దేవుడుగా, మార్తా దేవుడుగా మా జీవితాల్లో గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం ప్రభా. దేవా, మా జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేము అనుభవించబోతున్నామని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.